నగరంలో మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలో కార్మికులు తమ పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా 12వ PRC అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయడంతో పాటు కోవిడ్-19 సమయంలో నియమించిన అదనపు కార్మికులను ఆబ్కాస్లో చేర్చాలని కోరారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఇక్కడ ఆందోళన కార్యక్రమం ఇస్తున్నాం. మొదటి డిమాండ్ 12వ PRCని తక్షణం అమలు చేయాలనేది. రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా ఇస్తామని గతంలో ఎన్నికలలో ఈ ప్రభుత్వం కూటమి హామీ ఇచ్చిందో దాన్ని తక్షణం అమలు చేయాలనేది రెండో డిమాండ్గా కొనసాగుతున్నది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా 62 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళని కూడా విధులలో కొనసాగిస్తున్నారు. తిరిగి వాళ్ళని 65 సంవత్సరాలు కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ 60 సంవత్సరాలు లోబడి ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలక సంస్థలు కూడా ప్రయత్నం చేస్తుంది. దీన్ని పూర్తిగా సిఐటిగా మేము వ్యతిరేకిస్తున్నాం. చట్టం ఏదైనా అందరికీ ఒకే విధంగా ఉండాలనేది సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్తున్నారు. ఇదే రెగ్యులర్ ఉద్యోగుల దగ్గరేమో 80,000 నుంచి ₹1,00,000 వేతనాలు తీసుకుంటాం. ఇక్కడ దగ్గర 15,000 నుంచి 18,000 రూపాయల లోపు మాత్రమే వేతనం అండి. చాలా దారుణంగా ఉందని సిఐటిగా భావిస్తున్నాం. ఒకవైపునేమో అంతర్జాతీయ కార్మిక సంఘాలన్నీ కూడా ILOలో కూడా తీర్మానంగా సమాన పనికి సమానం చెప్తున్నారు. ఒకవైపున దేశవ్యాప్తంగా మార్చి 8న మహిళా దినోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. ఆ మహిళా దినోత్సవం రోజునేమో మేము చాలా మహిళల కోసం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మేము మహిళా సాధికారత సాధిస్తామని చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ కడప నగరపాలక సంస్థలో అందరూ కూడా మహిళలే ఈరోజు ఆందోళన కూడా కూర్చుంటున్నారంటే మహిళలకు ఎంత ఇబ్బంది ఉందనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఎంత ఉందని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.